చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మీడియాతోటి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఎందుకంటే మన బాతాల శెట్టి గారు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పెద్ద రాజకీయాలన్నీ కూడా అవపోసన పట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే వేస్తే ఒకటి మాట్లాడతాడు, దిగినాక ఇంకోటి మాట్లాడతాడు. కాబట్టి అలాంటి మన పోసాల శెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూటమి కలయిక వల్లనే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు అని చెప్పడం జరిగింది. ఈ కేసీఆర్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ పార్టీలో నుంచి వచ్చావో అందరికీ తెలుసు. కాబట్టి ఆ పార్టీ స్టామినా ఏంటి, నీలాంటి వాళ్ళు కొన్ని వందల మందిని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీ అది. సరే, కూటమి ద్వారా వచ్చారా రాలేదా అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద అంత పర్సనల్ గజ్జ ఏముంది అంటే, నీకు రాజకీయంగా నీకు కావాల్సినటువంటి పునాదులను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నీకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే నువ్వు అసలు టీఆర్ఎస్ పార్టీ పెట్టేవాడివే కాదు, అసలు పార్టీ తరఫున పోటీ చేసేవాడివే కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండేవాడివి. అయితే ఒక చిన్న విషయం గుర్తు చేయాల్సింది ఒకటి, మనోడు బాగా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు తెలంగాణ ప్రొఫెసర్స్, విద్యార్థులు అందరూ మేధావులంతా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడుతుంటే, ఆ టైంలో సందు చూసేసి మనోడు ఆమర నిరాహార దీక్ష దిగేసిన బక్కపరచునోడు అని చెప్పేసి సరే దిగాడు. మొత్తం ఆ క్రెడిట్ అంతా తను సొంతం చేసుకున్నాడు. కాంగ్రెస్ తోటి చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు. ఏమని, మీరు తెలంగాణకు మద్దతు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, నా టీఆర్ఎస్ పార్టీని నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతగా నా పార్టీని మీలో విలీనం చేస్తానని చెప్పాడు. సరే, కాంగ్రెస్ కూడా గుడ్డేటుగా నమ్మేసి కేసీఆర్ మాటలు వినేసి పార్టీని విలీనం చేస్తాడు కదా అని చెప్పేసి తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం చేశాడు. చేసిన తర్వాత నేను చెప్పలేదు, నేను అనలేదు, అసలు నాకు తెలియదు, నేను మర్చిపోయాను, అదేదో నేను మత్తులో ఉండి మాట్లాడినానని చెప్పన్నాడు. సరే, ఎన్నికలప్పుడు తెలంగాణ ప్రజల్ని మీరు టీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, నేను కాపలా కుక్కలాగా ఉంటాను, దళితుడిని సీఎంగా కూర్చోబెట్టకపోతే నా తల కోసుకుంటానని చెప్పింది. పాపం తెలంగాణ ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి, అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ని కూడా మర్చిపోయి ఓట్లేసి పన్నోడికి సీఎం చేశారు. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయబట్టి మనోడు సీఎం అవ్వగలిగాడు. లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఆ రోజుతోటి ఈ టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడేవాళ్ళే. ఆ రోజు నీకు లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేశారు కాబట్టి, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేసింది కాబట్టి మీకు ఆ రోజు లైఫ్ వచ్చింది. ఇవాళ కేసీఆర్ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏందో నీకు తెలుసు, తెలుగుదేశం పార్టీలో శిక్షణ తీసుకున్నటువంటి నాయకులుగా తయారైతే ఎలా ఉంటారో నీకు తెలుసు. అంతేకాకుండా నీకు చిన్న మాట చెప్తాను, అరే నువ్వు మాట్లాడే ఏ ఒక్క మాట కూడా నీ ముక్కు వంకర, నీ మాట వంకర. ఈ రోజుకి కూడా కనీసం నువ్వు ఏ రోజైనా ఒక్క మాట సక్రంగా మాట్లాడావా? తెలంగాణ ప్రజల్ని మోసం చేశావు, కాంగ్రెస్ పార్టీని మోసం చేశావు. చివరికి తెలంగాణ ప్రజల్ని ప్రతిసారి సెంటిమెంట్ని రగిలిచ్చి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క మీద వ్యసనాన్ని కలుగు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నావు. అప్పటి నుంచి ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ లేదు. ఇది వాస్తవ విషయం. ఈ రోజుకి కూడా అసలు కేసీఆర్కి తెలంగాణ ప్రజల మీద ప్రేమ అనేది లేనే లేదు. 2 సార్లు ముఖ్యమంత్రిని చేశాడు. ఏం మాట్లాడితే నదులకు నేనే నడక నేర్పానంటాడు. మరి ఈయన పార్టీకి ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చే సమయం నాటికి మళ్ళీ ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ తెరపైకి తేవడం కోసం, ఈ సెంటిమెంట్ రగిలించడం కోసం ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్. అలాగే నేను ఇంకో మాట చెప్తాను, అసలు ఈరోజు 2023లో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, బీరు రమ్ము సోడా పార్టీ, ఆ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారణం కేటీఆర్ నోటి దోల. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయనకి రక్షణగా ఉద్యమం చేస్తుంటే మీ రాష్ట్రంలోకి వెళ్ళి చేసుకోమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ని, పాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు మీ పార్టీకి ఈ పరిస్థితి దాపరించింది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో 2009లో తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. సరే, అప్పుడు సఫలీకృతం అవ్వాల. 2019లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది టీడీపీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ని, తెలుగుదేశం పార్టీని కలిసి ఓటు బదలాయింపు చేయడంలో
ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ససేమేర ఒప్పుకోలే. కానీ మొన్న మాత్రం కాంగ్రెస్ని గెలిపించడంలో, కాంగ్రెస్ ఓటు బదలాయింపు చేయడంలో కేటీఆర్ గారి నోటి దోలే కారణం. అందుకే ఓటు బదలాయింపు జరిగింది. ఈ ఓటు బదలాయింపు ఆంధ్ర సెటిలర్స్ చేశారనేది అవాస్తవం. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో టీఆర్ఎస్ గెలిచింది. కానీ గ్రామీణ, రూరల్, అర్బన్ ప్లేసెస్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటే టీఆర్ఎస్లో కలిసిపోయినటువంటి వాళ్ళు పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓటు బదలాయింపు జరగటంలో కేవలం కేటీఆర్ నోటి ద్వారా కారణం అని క్లియర్గా అర్థమైంది. అది గ్రామీణ ప్రాంతాలలో. అంటే అప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణలో పెట్టుబడులు కానీ లేకపోతే ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాదుని భాగస్వాములు చేయడంలో కీలక పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారి విషయం. అది మర్చిపోయి, ఆ విశ్వాసాన్ని మర్చిపోయి సొంత ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్కి ఎన్నుపోటు పొడిచాడు. అట్లాగే తెలంగాణ ప్రజల్ని మోసం చేశాడు. చివరికి తెలుగుదేశం పార్టీని తిడితేనే తమ పార్టీ ఉనికుంటుందని భ్రమలో బతుకుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వైపు నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు కూడా సక్ర రాజకీయం చేయటం అనేది తెలియదు. ఆయన ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు తిట్టడం, జగన్తో దోస్తీ కట్టుకోవటం, దీనికోసమే ప్రయత్నం చేస్తాడు తప్ప నుంచి 2019 ఎలక్షన్స్ రిపీట్ అవుతాయి అనుకుంటున్నారు. అంత సీన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంకా మీ తాతలు కలిసి వచ్చినా కూడా ఈసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి అసలు అవకాశం ఇవ్వరు. ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసి ఆ రోజు మీ హైదరాబాద్కి ఊపిరి పోసింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులను హైదరాబాద్లో అమ్ముకోవటం కోసం ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా రాష్ట్రంగా తయారు చేసి ఈరోజు ప్రపంచ పటంలో హైదరాబాద్ నిర్మింపు చేయడంలో మీరెంత కష్టపడ్డారో తెలియదు. కానీ దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం 100% సహకరించాడని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు ముఖ్యమంత్రి అయితే తమ పబ్బం గడుపుకోవచ్చని కేసీఆర్ గారు ఇట్లాంటి ఉచిత పేడాపలను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మీ బతికేందో, మీ చరిత్ర ఏందో, కూతురు లిక్కర్ డాను, తా కొడుకు మాటల డాన్, నువ్వు మోటల డాన్. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాంతో ఢీకొడితే బాగుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గురించి మాట్లాడటం అంటే నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ మీద దుమ్మెత్తిపోయటం అంటే నీకు కనీసం నైతిక విలువ లేదని కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది.